ప్రెగ్నెన్సీలో రెగ్యులర్‌గా వాడే మందులు ఏంటి? జనరల్‌గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ ఇస్తాం. సో, అది బేబీ ఎదుగుదల కోసం, న్యూరల్ డెవలప్‌మెంట్ కోసం ఇస్తారు ఆ టాబ్లెట్. సో, ఫస్ట్ 3 మంత్స్ జనరల్‌గా ఎక్కువ మెడిసిన్స్ ఉండవు. అన్‌లెస్ మీకేదన్నా వాంతులు ఎక్కువగా ఉన్నాయి, లేకపోతే బ్లీడింగ్ అవుతుంది, స్పాటింగ్ లాగా కొంచెం చిన్న చిన్న డ్రాప్స్ లాగా రక్తం కనపడుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప వేరే మెడికేషన్స్ ఎక్కువ అడ్వైస్ చేయం. సో, ఫోలిక్ యాసిడ్ మెడిసిన్ అనేది కంపల్సరీగా ఫస్ట్ 3 మంత్స్ వాడాలి. దాని తర్వాత మూడో నెల దాటిన తర్వాత ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ మొదలు పెడతాం. ఈ ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ ఎందుకు మేడం, మేము బానే ఉన్నాం, మేము బానే తింటాము అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. అయినా కూడా ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ ఐరన్ హీమోడైల్యూషన్ అంటారు. సో బ్లడ్ లో ఐరన్ కంటెంట్ తగ్గుతూ వస్తుంది అండ్ ఇట్ ఈస్ బేబీకి కూడా షేర్ అవుతుంది కాబట్టి ఐరన్ సప్లిమెంటేషన్, కాల్షియం సప్లిమెంటేషన్ అనేది చాలా చాలా అవసరం. బేబీ బోన్స్ డెవలప్మెంట్ కి కానీ, మసిల్స్ డెవలప్మెంట్ కి కానీ దీనికి కాల్షియం అవసరం ఉంటుంది. సో దీనికోసం ఐరన్, కాల్షియం అనే టాబ్లెట్స్ ఖచ్చితంగా ఫ్రమ్ 3rd మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టిల్ డెలివరీ వరకు ఈ టాబ్లెట్స్ అనేవి ఖచ్చితంగా వాడుకుంటూ ఉండాలి. దీంతో పాటు మల్టీవైటమిన్ టాబ్లెట్స్, వైటమిన్ డి సప్లిమెంట్ అండ్ ఆల్సో ప్రోటీన్ పౌడర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, అంటే పౌడర్ రూపంలో ప్రోటీన్ ఇస్తారు. మీకు ఒకవేళ పౌడర్ పడట్లేదంటే రెగ్యులర్ గా ఎగ్ వైట్ తినడము, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం, ఈ నట్స్, బీన్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్.